పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ బాగుందా అంటే ఎస్, ఇట్స్ రియల్లీ గుడ్. ఈ రీలోడెడ్ వెర్షన్లో చాలా వరకు సీన్స్ యాడ్ చేసిన విషయం మనకు తెలిసిందే. మోస్ట్లీ ట్రైలర్లో మనకి చూపించిన షార్ట్స్ అన్నీ ఇందులో కవర్ అయి ఉంటాయి. ఇంట్రో సీన్, సిండికేట్ సీన్ అండ్ శ్రీలంక కంటిన్యూషన్ సీన్, జపాన్, మెయిన్లీ జపాన్ సీన్, ఈ సీన్స్ అన్ని చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ రీలోడెడ్ వెర్షన్ ఉండడం వల్ల సెకండ్ హాఫ్ అనేది చాలా మీనింగ్ఫుల్ గా ఉంటుంది. చాలా మందికి సెకండ్ హాఫ్ మీద కొంచెం కంప్లైంట్ ఉండేది కదా, ఫాస్ట్ పేస్ వెళ్ళిపోతుంటుంది, అసలు సరిగ్గా లింక్ లేదు, అలా వస్తాడు చేసేస్తాడు వెళ్ళిపోతాడని. బట్ ఇందులో చాలా వరకు డీటెయిల్స్ అనేవి యాడ్ చేశారు. ఒకటే చెప్తాను, ఫస్ట్ పార్ట్ చూసిన దానికన్నా ఈ పార్ట్ చూసిన తర్వాత మాస్ జాతర వైబ్ అయితే వచ్చింది. ఇప్పటి వరకు యాడ్ చేసిన ప్రతి సీన్ బాగుంటాయి అండ్ మీనింగ్ఫుల్ గా ఉంటాయి. ఎవ్రీథింగ్ సింక్ అయినట్టు భలే ఉంటాయి. ఎవ్రీ సీన్ ఈజ్ మీనింగ్ఫుల్ అండ్ ఎలా ఎక్కడ లింక్ చేయాలో అలా లింక్ చేశారు. ఎక్సలెంట్. అండ్ మోస్ట్లీ ఫస్ట్ హాఫ్ లో ఏ సీన్ యాడ్ అయ్యి ఉండదు, అన్ని సీన్లు యాడ్ చేసిన సెకండ్ హాఫ్ లోనే ఉంటాయి. కంటైనర్ సీన్ కానీ సిండికేట్ ఎవ్రీథింగ్ సెకండ్ హాఫ్ లోనే మనం చూడొచ్చు. సో సెకండ్ హాఫ్ ఒక్కటి కవర్ చేస్తే చాలు. నార్మల్ గా క్లైమాక్స్ లో కూడా విలన్స్ అందరూ వచ్చేస్తారు, జక్కారెడ్డి ఎక్కడి నుంచి వచ్చేస్తారు సడన్ గా అనుకుంటాం. బట్ ఇందులో జక్కారెడ్డితో కూడా ఒక సీన్ ఉంటది, ఏంటి లాస్ట్ లో రావాలనుకున్నాడు, ఎందుకు మళ్ళీ లాస్ట్ లో కలిశాడు, ప్రాపర్ కనెక్షన్ ఉంటది. లైక్ ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది. అండ్ క్లైమాక్స్ లో కూడా విలన్ ఉంటాడు కదా బాంబ్ పేల్చేది, లైక్ రెండోసారి చూసినప్పుడు అబ్జర్వ్ చేశాను, అది ఎవరో కాదు, షెకావత్. ఎస్, షెకావత్ బతికే ఉంటాడు. ఆ సీన్ లో హ్యాండ్ క్లోజ్అప్ నుంచి జూమ్ బ్యాక్ అవుద్ది, చెయ్యి చూసుకుంటే అక్కడ కాలిపోయి ఉంటుంది. అండ్ షెకావత్ కూడా అక్కడ మంటల్లో కాలిపోతున్నట్టు మనకి ఈ సీన్ ఉంటుంది. షెకావత్ బతికే ఉంటాడు. పార్ట్ 3లో కూడా కంటిన్యూ అవుద్ది ర్యాంపేజ్ లో. అండ్ మెయిన్ సీన్ ఇన్ పుష్ప, అసలు పుష్ప ఎందుకు, బేసికలీ గుర్తింపు కోసం. ద మెయిన్ ప్లాట్ ఈస్ పుష్పకి గుర్తింపు కావాలి, ఎలా, దానికోసం ఈ స్టోరీ అంతా అవుద్ది. యాక్చువల్లీ ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు చాలా మందికి ఉండే కంప్లైంట్ అదే, చైన్ సీన్ అయినా పెట్టి ఉండాల్సింది, మెయిన్ థింగ్ అదే కదా అని. బట్ ఇందులో ఆ చైన్ సీన్ కూడా యాడ్ చేశారు. సో దట్ వాజ్ ఫుల్ఫిల్డ్. సో ఈ రీలోడెడ్ వెర్షన్ చూస్తేనే పార్ట్ 3 అర్థం అవుద్దా అంటే నో నీడ్. బట్ ఇందులో కూడా మంచి హై మూమెంట్స్ ఉంటాయి. ఆ సిండికేట్ దగ్గర అరుస్తాడు హుప్ హుప్ అని, అది కొంచెం బాగుంది. లైక్ ఇంకా చాలా సీన్స్ ఉంటాయి యూనిక్ గా అండ్ చాలా బాగున్నాయి. ఎందుకు కట్ చేశారంటే మేబీ లెంత్ అంత, థియేటర్ లో నార్మల్ గా 3 గంటల మూవీ అంటేనే చాలా కష్టం కూర్చోడం, నియర్లీ 4 hours దగ్గర అంటే ఇట్స్ డిఫికల్ట్. సో ఎనీవే ఇప్పటికీ ఒక 40-50 days అయిపోయింది కాబట్టి మేబీ ఇంకో 10-20 days లో ఓటీటీకి రావచ్చు. సో డెఫినెట్ గా రీవాచ్ చేయొచ్చు. అండ్ సీన్స్ ఆర్ రియల్లీ గుడ్. సరుకు అంతా శ్రీలంక దాటిపోయిన తర్వాత షెకావత్ ఏడుస్తుంటాడు కదా, సో తర్వాత కూడా ఒక సీన్ ఉంటుంది. లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్. ఇప్పుడు ఈ సీన్స్ చూసిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది అంటే ఓకే, ఇట్ మేక్స్ సమ్ సెన్స్, ఈజ్ కనెక్టెడ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. ఇంకో కంప్లైంట్ చాలా మందికి ఉన్నది ఏంటంటే బన్వర్ సింగ్ షెకావత్ ఫస్ట్ పార్ట్ లో చాలా క్రూయల్ గా అండ్ ఒక మంచి విలన్ గా చూపిస్తారు కదా. సో సెకండ్ పార్ట్ లో చాలా మందికి కంప్లైంట్ ఏంటంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ప్రతిసారి పుష్పనే గెలడం, బన్వర్ సింగ్ ఓడిపోవడం, ఇవన్నీ ఆ క్యారెక్టర్ కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేలా లేదు అనుకుంటున్నారు కదా. ఎండింగ్ లో మళ్ళీ వస్తాడు కదా థర్డ్ పార్ట్ లో, మేబీ ర్యాంపేజ్ అంటే ఇంకా, అండ్ అక్కడ కూడా పుష్ప కూడా డౌన్ అయ్యి మళ్ళీ అప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూద్దాం. సుకుమార్ గారు డిడ్ ఏ గ్రేట్ జాబ్ యాక్చువల్లీ. అంటే ఎవ్రీ డీటెయిలింగ్ మ్యాటర్స్ అన్నట్టు భలే తీశారు అసలు. డెఫినెట్ గా మంచి హై అనేది ఉంటుంది. అండ్ పుష్ప మూవీలో చాలా మంది మాట్లాడుకుంటుంది జాతర సీను, క్లైమాక్స్ రప్ప ఫైట్, ఇవి కాకుండా నార్మల్ గా అంత ఎక్కువగా మాట్లాడుకుంది ఏం లేదు. నాకు బాగా నచ్చిన సీన్ ఏంటంటే పుష్పలో క్లైమాక్స్ లో వాళ్ళన్నీ ఇచ్చి పెళ్లికి పిలిచేటప్పుడు పుష్ప తర్వాత ఏడుస్తాడు. ఆ ఎమోషనల్ సీన్ అనేది చాలా న్యాచురల్ అండ్ చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మీ మూవీకి హైలైట్. ఇలా మీకు ఏదైనా పుష్ప మూవీలో ఫేవరెట్ సీన్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ పార్ట్ 3 కోసం వెయిట్ చేసే వాళ్ళందరూ లైక్ చేయండి.